హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే మా రిష్టమ్మ బర్త్డే అండి. రిష్టమ్మ లేవగానే చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పేసి మార్నింగే లేచి మంచి రంగోలీ అయితే వేసింది మా పిన్ని. మల్లెపూల సీజన్ వచ్చేసింది కాబట్టి తక్కువ రేట్లోనే మంచిగా దొరుకుతున్నాయి అన్నమాట మల్లెపూలు. సో దేవుడికి పెట్టడం కోసం అని చెప్పేసి ముందు రోజు నైటే తీసుకొచ్చేసాను. అలాగే పాపకి పూలు జడ వేద్దామని కూడా ఫ్లవర్స్ అయితే తెచ్చానండి. హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పిన్ని స్కూల్కి వెళ్ళిపోయిందనమాట. ఆఫ్టర్నూన్ వచ్చేస్తానని, అందుకే నేనైతే పూజ చేస్తూ ఉన్నాను. ఈ రోజైతే రిష్టమ్మే పూజ చేసిందండి. కాకపోతే ముందుగా ఈ ఫ్లవర్స్ అన్ని నేను రెడీ చేసి పెడుతున్నాను. ఈ రోజు మొత్తం కూడా నూనె అంటే తలస్నానం చేయించామండి, అందుకని సాంబ్రాణి వేస్తూ ఉన్నాను. మేడం గారు చూసారా చక్కగా రిలాక్స్ అవుతా ఉన్నారు. ఈ రోజైతే సేమియా కీర్ చేస్తున్నానండి. ఇదైతే అందరికీ ఫేవరెట్ అన్నమాట. ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారనమాట ఎప్పుడు చేసినా కూడా. మా వారికి రిష్టమ్మకి ఇద్దరికి కూడా ఇదైతే చాలా ఫేవరెట్ అనమాట. ఈరోజైతే రిష్టమ్మకి పూల జడ వేస్తున్నామండి. మా రిష్టమ్మ మల్లెపూల సీజన్లోనే పుట్టింది కాబట్టి మల్లెపూలు బాగా దొరుకుతాయి. సో తను నాకు పూల జడ కావాలని అడిగింది అనమాట. దానికి తోడు ఈరోజు అవుట్ఫిట్ వచ్చేసి పట్టుపావడలాగా తీసుకున్నాము. సో అందుకోసం అని చెప్పేసి వేస్తే బాగుంటుందని నేను కూడా నిన్న నైట్ వెళ్ళి మల్లెపూలు తీసుకొచ్చాను. ఆల్రెడీ కట్టేసిన పూలే తీసుకొచ్చాను. కొంతమంది ఫ్లవర్స్ తెచ్చి కుట్టి వేస్తారు కదా, నేనైతే అట్లా వేయడం లేదండి, చుట్టేద్దాం అనుకుంటున్నాను. సో వేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఫస్ట్ అయితే ఇలా పోనీటైల్ వేసేసుకుంటున్నానండి. పోనీటైల్ వేసుకున్న తర్వాత సవరం పెట్టి దాంట్లోనే అల్లేస్తాను, లేకపోతే ఊడొచ్చేస్తుంది కదా. ముందు కావాల్సినట్టుగా మనం ఏదైనా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. బ్యాక్ మాత్రం ఇలా పోనీటైల్ వేసుకొని ఆ తర్వాత జడ అల్లుకోవాలి. సో ఇలా పోనీటైల్ వేసేసుకొని సవరం ఏదైనా సో ఈ సవరాన్ని ఈ పోనీటైల్లో ఇలా పెట్టి అల్లేస్తానమాట. ఇప్పుడు ఈ సవరం చూసారా, ఇది వచ్చేసి బయట కొనింది కాదండి, ఇది ఒరిజినల్ హెయిర్ అనమాట. సో ఇది మా అమ్మమ్మ హెయిర్ అంట. అప్పట్లో మా అమ్మమ్మ హెయిర్తో ఈ సవరం చేయించారంట. సో ఈ సవరం అయితే మా అమ్మమ్మ జుట్టు అనమాట. ఫ్రంట్ కూడా ఇలా బ్రైడ్ అల్లేస్తున్నానండి. 2 సైడ్స్ అలాగే చేసి బ్యాక్ తీసుకొచ్చి అటాచ్ చేసేస్తానమాట. సో మనం ఫ్లవర్స్ అవి పెట్టినప్పుడు అది కవర్ అయిపోతుంది. ఏమన్నా పూసలు లాంటివి ఉంటే కూడా ఈ జడలో మనం పెట్టుకొని ఫ్రంట్ డెకరేషన్ చేసుకోవచ్చండి హెయిర్ స్టైల్లో. ఫస్ట్ ఈ సవరానికి తాడు ఇలా కట్టుకునేస్తాము. మళ్ళీ ఈ తాడుని గట్టిగా ఇలా కట్టాలండి, లేకపోతే ఫ్లవర్స్ అన్ని చుట్టినప్పుడు బరువుకి ఊడిపోతుంది. ఇప్పుడు ఎంత పీకినా 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 రాదు. జడైతే ఇక్కడ నేను అల్లేస్తున్నాను కానీ పూలైతే చుట్టడం లేదండి, నాకు అంత నీట్గా రాదనమాట. సో మా పిన్ని వచ్చిన తర్వాత వేస్తుందిలే అని నేనైతే జడేసి పెట్టేస్తున్నాను ఫస్ట్. మా మమ్మీకి కూడా అంత బాగా రాదనమాట పూల జడ వేయడము. నా చిన్నప్పుడు కూడా మా పిన్ని అమ్మమ్మ ఇద్దరు వేసేవాళ్ళు నాకు పూల జడలు. ఇప్పుడు మా అమ్మమ్మకి అంత ఓపిక లేదు కాబట్టి మా పిన్నియే వేయాలి వచ్చిన తర్వాత జడ. ఇష్టమ్మ పిల్లకేమో ఇక్కడ దాకే ఉంది, ఇదంతా సవరం. జడ వేసినప్పుడు చూస్తే చాలా పొడవు వచ్చిందండి. అందులోనూ ఇది ఒరిజినల్ హెయిర్ కదా, వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఫ్లవర్స్ చుట్టిన తర్వాత బరువు పెరిగితే మొయ్యలేవని చెప్పినా వినకుండా నాకు పెద్ద జడ కావాలని వేసుకుందండి ఆత్రంగా. ఈ అవుట్ఫిట్ అయితే నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నానండి. ఈ అవుట్ఫిట్ కోసం నెల్లూరులో ఉన్న షాపులు మొత్తం ఒక రౌండ్ వేసాను. డ్రెస్ సర్కిల్లో అయితే ఫైనల్గా నాకు ఈ అవుట్ఫిట్ దొరికింది. సో మా పిన్ని వచ్చేలోపు ఇలా అన్నీ వేసేసి రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. తను వచ్చిన తర్వాత ఓన్లీ పూల జడ వేస్తే సరిపోతుంది. ఈ మాటీలు, పాపడి బొట్టు, అలాగే బ్రేస్లెట్ ఇవన్నీ కూడా ఒకేసారి సెట్గా తీసుకున్నామండి. అందుకే అన్నీ చూడడానికి కొంచెం సిమిలర్గా ఉంటాయి. ఫైనల్గా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చి వేసేసాను అనమాట. సో ఇంతలా రెడీ అయినప్పుడు బ్యాంగిల్స్ వేసుకోకపోతే లుక్ బాగుండదు కదా. లైట్గా మేకప్ వేస్తున్నానండి, జస్ట్ ఐలైనర్ అలాగే కాజల్ పెట్టేస్తున్నాను, కొద్దిగా లిప్స్టిక్ వేస్తున్నాను, అంతేనండి. మేకప్ అంటే ఇంకేం లేదు. కాజల్ పెట్టేటప్పుడు సైడ్లో వింగ్ లాగా కొంచెం ఇలా అన్నామంటే చాలా బాగుంటాయండి కళ్ళు చూడడానికి పెద్దవిగా. ఫైనల్ టచ్అప్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా రిష్టమ్మ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. హ్యాపీ బర్త్డే రిష్టమ్మ. థాంక్యూ అమ్మా. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. ఎలా ఉంది పాయసం? వేరే లెవెల్గా ఉందా? నా చెయ్యి అమృతంలా ఉందంట. ఇంకేమే మీ అందరు కూడా అమృతం తినండి. అప్పుడు ఈరోజు జేజమ్మ అమృతం తినేస్తుంది.
డ్రెస్ సర్కిల్లో కలెక్షన్స్ చాలా బాగున్నాయండి. కిడ్స్కే కాదు పెద్దవాళ్ళకు కూడా శారీస్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. ఫెస్టివల్స్ టైంలో మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి. పిన్ని వచ్చేసి ఇంకా పూలు చుట్టడం స్టార్ట్ చేసేసింది అనమాట జడకి. ఒకవేళ మార్నింగే వేసేసున్నా కూడా మల్లెపూలు కదండి వాడిపోయి ఉంటాయి. సాయంత్రం కేక్ కటింగ్ చేసేటప్పటికి జడ అంత బాగుండదు చూడడానికి. మల్లెపూలు కనకాంబరాలు రెండు కలిపి జడ వేస్తున్నామండి. జస్ట్ మల్లెపూలని అటుపక్క ఇటుపక్క పెట్టి మధ్యలో కనకాంబరాలు పెట్టి కట్టేస్తున్నాము. చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. లాస్ట్ టైం బర్త్డే కూడా పూల జడ వేసామండి. అప్పుడు ఇంకో మోడల్ వేసాము. సేమ్ ఎందుకులే అని వేరే డిఫరెంట్ మోడల్ ట్రై చేసాము. ఎలా ఉంది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో డెకరేషన్ కోసం అని చెప్పేసి ఇవన్నీ నేను తీసుకొచ్చానండి. సో బ్యాక్ సైడ్ కట్టన్గా వేస్తాం కదా, ఇలా వస్తాయన్నమాట. నా థీమ్ వచ్చేసి గోల్డ్ అండ్ గ్రీన్ కలర్లో తీసుకొచ్చాను, పాప డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా. ఈ రెండు గోల్డ్, ఇది ఒకటి వచ్చేసి గ్రీన్ అనమాట. ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాను. ఈ కర్టన్స్ వచ్చేసి 6x6 అనుకుంటా సరిపోతాయి. అండ్ బెలూన్స్ కూడా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో తీసుకొచ్చాను. నేనైతే ఒక థీమ్ అనుకున్నాను, ఆ విధంగా తీసుకొచ్చుకున్నాను అనమాట. డెకరేషన్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి హ్యాపీ బర్త్డే బ్యానర్. ఇది రిష్టమ్మ నేమ్ వచ్చేలాగా ఒక్కొక్క ఫాయిల్ బెలూన్స్ అండి. సో మొత్తం అన్నీ కూడా రిష్టమ్మ నేమ్ వచ్చేలాగా అన్ని లెటర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా డెకరేషన్ చేసిన తర్వాత మొత్తం ఎలా వచ్చింది ఏంటి అని చూపిస్తాను. ఎందుకది ఎందుకు ఇవి ఇచ్చేస్తాము, కట్టర్లా వచ్చేస్తాయి. ఇంకా బాగా పక్కకు పోవాలా. ఈ మధ్యలో గోల్డ్ వస్తుంది, ఆ పక్క గ్రీన్ వస్తుంది. ఇది ఇంకా జరపాలి అప్పుడు. సో నా మైండ్లో ఎలా డెకరేట్ చేయాలి అనుకుంటున్నాను అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అందరికీ. ఇక్కడ ఆమె బర్త్డేకి ఆమె డెకరేషన్ చేసుకోవాలని చెప్పేసి బెలూన్స్ మా దగ్గర నుంచి లాక్కొని తీసుకొని ఊదుకుంటా ఉంది కూర్చొని. రిష్టమ్మ అది బ్లో చేసేది ఉంది కదా, దాంతో చెయ్యి, నోట్తో ఊదద్దు. ఇంకా చాలు, అంత చాలు. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఈ కర్టన్స్ అయితే అతికిచ్చేసాము. నెక్స్ట్ దీనిపైన ఆర్చ్లా వచ్చేలాగా బెలూన్స్ అయితే రెడీ చేసుకుంటున్నాము. ఒక 4 బెలూన్స్ తీసుకొని ఈ విధంగా ఫ్లవర్ షేప్లో చేసుకొని వీటితోనే ఆర్చ్ లాగా పెట్టేద్దామని అయితే అనుకున్నాను. ఫ్యాన్ వేస్తే ఆ కర్టన్స్ అన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి, బెలూన్స్ కూడా ఎగిరిపోతూ ఉన్నాయి, డెకరేషన్ అంతా పాడైపోతుంది. అందుకే ఫ్యాన్ వేసుకోలేదు. భయంకరంగా చెమటలు పోస్తున్నాయండి. అందరం కూడా ఆ చెమటల్లోనే కూర్చొని డెకరేషన్ అయితే చేసాము చాలా కష్టపడి. బట్ అంత కష్టపడిన దానికి ఫైనల్ అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చింది. ఈ డెకరేషన్ పార్ట్లో ఎక్కువ టైం తీసుకుంది బెలూన్స్ బ్లో చేయడం. అలాగే ఈ ఫాయిల్ బెలూన్స్ కూడా అండి నేమ్ వచ్చేలాగా తీసుకొచ్చాను అన్నాను కదా, ఇవి కూడా నాకు చాలా కష్టమైపోయింది. వీటికి ఒక స్ట్రా ఇస్తారు, దాంతో బ్లో చేయాలన్నమాట. బ్లో చేసిన తర్వాత స్ట్రా తీయగానే మళ్ళీ నార్మల్గా గాలి తగ్గిపోతూ ఉంది. నాకైతే చాలా కష్టం అయిపోయింది ఇవి బ్లో చేయడానికి. సింపుల్గా అనిపించిన చేయడం అయితే చాలా కష్టం అండి. డెకరేషన్ అయితే చాలా ఎక్కువ టైం తీసుకుంది. కష్టమైనా సరే ఇష్టంగా అందరం కలిసి చేసాం కాబట్టి చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్. ఒకసారి చూపిస్తాను, చూసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. హ్యాపీ బర్త్డే పైకి నేమ్ వచ్చేసి కిందకు వచ్చేలాగా చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే నేమ్ కొంచెం పెద్దగా వస్తుంది కదా, హ్యాపీ బర్త్డే కూడా అంతే పెద్దగా ఉంటే బాగుండదు అనేసి సింపుల్గా తీసుకొచ్చాను. వీళ్ళేమో బెలూన్స్ బ్లో చేస్తూనే ఉన్నారు. డెకరేషన్ అంతా అయిపోయే వరకు కూడా వీళ్ళు బ్లో చేస్తూనే ఉన్నారు బెలూన్స్. రిషిత అనే నేమ్ వచ్చేలాగా ఈ లెటర్స్ అన్నీ అరేంజ్ చేసుకొని హ్యాపీ బర్త్డే కింద ఈ నేమ్ పెట్టేశామంటే అయిపోతుంది. ఈ రోజు అయితే రిష్టమ్మ కోసం నేను ఒక గిఫ్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో మనం ఎంత వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చినా వాళ్ళు అనుకున్నవి, వాళ్ళు కోరుకున్న చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తేనే కదా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో చాలా రోజుల నుంచి ఈ కొన్ని ఐటమ్స్ అయితే అడుగుతా ఉందన్నమాట. సో తనకి తెలియకుండా నిన్న డిమార్ట్కి అలా అంతా వెళ్ళి బయట తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా చాలా దగ్గరలో తిరిగి తీసుకొచ్చాను అనమాట. సో ఫైనల్గా ఇప్పుడైతే గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాను. దీన్ని ఇష్టమ్మ దగ్గర నుంచి దాచిపెట్టడానికి నాకు తల ప్రాణం తోకొచ్చేసిందంటే ఏంటి నాకు గిఫ్ట్ తెచ్చావా లేదా అనేసి మార్నింగ్ నుంచి ఒకటే సతాయిస్తుంది అనమాట. సో ఇప్పుడైతే బెడ్రూమ్లో ఉన్నాము, అది వచ్చేసి ఆ బెడ్రూమ్లో ఉంది. గబగబా ప్యాక్ చేసి ఇంకా కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇచ్చేయాలి. ఈ గిఫ్ట్ ఇచ్చిన తర్వాత ఇష్టమ్మ ఎలా ఫీల్ అవుతుంది చూడడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నానండి. సో మీరు కూడా చూసేయండి. సో ఇదైతే చిన్నపిల్లలు ఆడుకుంటారు కదండి, మేకప్ కిట్ ఐటమ్స్ అలాంటివి చాలా రోజుల నుంచి అడుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి దీని అయితే తీసుకొచ్చాను. అలాగే ఇంకా స్కెచ్ పెన్స్, కలర్ పెన్స్, గ్లిట్టర్స్, డ్రాయింగ్ బుక్ ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి అడుగుతుంది. నాకైతే ఇది డిమార్ట్లో ఒక ప్యాక్ లాగా దొరికేసిందండి. మొత్తం 9 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది నాకు 200 పడింది. సో ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇవి రెండు కూడా కింద పెట్టి దానిపైన
సో తనకి ఇష్టమైన స్నాక్స్, చాక్లెట్స్, ఇంకా అన్ని ఫుడ్ ఐటమ్స్ అనమాట. సో దానికి ఇష్టమైన జెమ్స్, ఇలా అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పైన పెట్టేసి ప్యాకింగ్ చేసేద్దామని అయితే నేను అనుకున్నాను అనమాట. సో ఫైనల్లీ గిఫ్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత రిషితమ్మకి ఇస్తే ఎలా ఉంటుంది చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇవన్నీ ఈ బాక్స్ ఒకటి తీసుకొచ్చాను అనమాట, నేనే ప్యాకింగ్ చేద్దాం అనుకునేసి. సో ఇదైతే ఫస్ట్ కింద పెట్టేస్తూ ఉన్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఇదైతే పెట్టేస్తున్నాను. అవి పెట్టేసిన తర్వాత లిటిల్ హార్ట్స్ అండి, ఇదంటే చాలా ఇష్టం రిషితమ్మకి. సో అలాగే వేఫర్స్, ఇవి కూడా ఇష్టంగా తింటుంది. లేస్లో కూడా ఈ 2 ఫ్లేవర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు కూడా నేను గిఫ్ట్ ప్యాక్ చేస్తూ ఉంటే బయట డోర్ ఓపెన్ చేయని గొడవ చేస్తూ ఉంది. సో జెమ్స్, చాక్లెట్స్, లాలీపాప్స్ ఇవన్నీ చూసిందంటే ఇంకంతే. చాక్లెట్స్, వెరైటీ చాక్లెట్స్ అనమాట. సో చాక్లెట్స్ అన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ కీ చైన్స్ ఇవంటే పిచ్చ ఇష్టము. ఎక్కడికి వెళ్ళినా సరే కీ చైన్స్ అంటది. అసలు దానికి ఎందుకు అంత ఇష్టమో కూడా తెలియదు, బట్ కీ చైన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని కీ చైన్స్. సో ఈ గిఫ్ట్ అయితే ఇలా ప్యాక్ చేసేద్దాం. ఫస్ట్ ఇదే ఓకే. సో టేప్, కొన్ని పనులు చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి కానీ చేయడం ఎంత కష్టం అంటే ఇది ప్యాక్ చేసినప్పుడే తెలిసింది ప్యాకింగ్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్పేసి. నేను బీటెక్ కూడా ఇంత కష్టపడి చదవలేదండి, అంత కష్టమైందనమాట. సో ఫైనల్లీ గిఫ్ట్ అయితే ఇలా ప్యాక్ చేసేసాను. ఈ గిఫ్ట్ చూడడానికి ఎలా ఉంది చెప్పండి, ఇంక మరి ఇష్టమో చూస్తే ఎలా ఫీల్ అవుతుందో. బెస్ట్ విషెస్ అనమాట, నా స్టైల్లో బెస్ట్ విషెస్ రాస్తాను. రాసేసా. గాడ్ బ్లెస్ యూ మై డియర్ లిటిల్ ప్రిన్సెస్, హ్యాపీ బర్త్డే బంగారు తల్లి, విత్ లవ్ మామ్ అండ్ డాడ్. సింపుల్. సో ఇది చదివి అర్థం చేసుకునే అంత ఇది మా రిషితమ్మకు లేకపోయినా, బట్ ఇలాగే గిఫ్ట్ అనేది ఈ వీడియోలో నిలిచిపోతుంది కాబట్టి పెద్ద అయిన తర్వాత అయినా చూసుకుంటుంది కదా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇది ఎప్పుడెప్పుడు రిషితమ్మకి ఇద్దామా, తన కళ్ళలో హ్యాపీనెస్ చూద్దామని నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, బయట డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది, వెళ్ళి చూద్దాం కదండి. ఫస్ట్ ఇదైతే తనకు కనపడకుండా దాచిపెట్టేసి వెళ్దాము. గిఫ్ట్ ప్యాకింగ్ చేసేలోపు వీళ్ళు బెలూన్స్ అన్నీ బ్లో చేసి పెట్టేశారు. అలాగే నేమ్స్ అవన్నీ కూడా సెట్ చేసేసారనమాట. జస్ట్ ఇంకా డెకరేట్ చేయడం ఆర్చ్ లాగా అదొక్కటే బ్యాలెన్స్ ఉంది. ఈ నేమ్ అనేది బాగా హైలైట్ అయిందండి హ్యాపీ బర్త్డే చిన్నగా ఉండడం వల్ల. హ్యాపీ బర్త్డే కూడా సేమ్ ఇలాగే తెచ్చుంటే అంత లుక్ వచ్చుండదు. హ్యాపీ బర్త్డే కూడా లెటర్స్ తెచ్చుంటే బాగుండేదా, ఇలాగే బాగుందా, మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో ఇన్ కామెంట్స్. బెలూన్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తానండి. ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను, చూసేయండి. ఈ అవుట్పుట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా వచ్చిందండి. కలర్ కాంబినేషన్ అంతా కూడా సూపర్గా సెట్ అయింది కదా. ఈ మొత్తం డెకరేషన్ అంతా కూడా నాకు బిలో 500లో అయిపోయిందండి. ఇంకా బెటర్ లుక్ కావాలంటే కొంచెం లైటింగ్ లాంటిది యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఈవినింగ్ మాకు గొలగమూడి దగ్గరే కాబట్టి గొలగమూడి టెంపుల్కి వెళ్దాం అనుకున్నామండి. అక్కడ పంచడం కోసం చాక్లెట్స్, అక్షింతలు, అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి కాబట్టి అక్షింతలు. ఏంది అప్పుడు అమ్మాయి సో కేక్ వచ్చేసి ఎగ్జాటిక్ కేక్ కార్నర్లో ఆర్డర్ చేసామండి. సో రేటింగ్ అయితే చాలా బాగుంది, అందుకని చెప్పేసి అక్కడ ఆర్డర్ చేసాము. ఈ కేక్ కూడా మరి ఇష్టమే సెలెక్ట్ చేసుకుంది అనమాట. సో తన ఫేవరెట్ బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఆర్డర్ చేసుకుంది. కేక్ ఈజ్ సో బ్యూటిఫుల్, అసలు చాలా బాగుంది. ఫోటోలో కంటే కూడా డైరెక్ట్గా చాలా బాగుంది. సో హ్యాపీ బర్త్డే బంగారు తల్లి అని రాయించాము.
కేక్ కటింగ్ కంటే ముందు పూజ చేస్తుందన్నమాట. మనం పిల్లలకి భక్తి అనేది కూడా నేర్పించాలండి. ఇలా చూస్తూ ఉంటే ఎంత ముచ్చటేస్తుందో, అసలు చూస్తూనే మనకు తెలియకుండా ఎదిగిపోతారు కదా ఆడపిల్లలు. ఫస్ట్ మేము ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ప్రాక్టీస్ సెషను ఎలా అంటే హ్యాపీ బర్త్డే అనేది అందరం ఒకేలా పాడాలి, సింక్ లేకుండా డిఫరెంట్గా పాడకూడదని చెప్పేసి. మేకే విషయం చెప్పగానే కళ్ళు మూసుకొని గట్టిగా ఏదో కోరుకునేసినట్టుందండి. దెబ్బకి చేతిలో ఉన్న నైఫ్ కూడా జారి కింద పడిపోయింది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. మా మామయ్య అండి, వీ మిస్ హిమ్ ఎ లాట్, చాలా ఇష్టం అనమాట రిషితం అంటే అసలు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కూడా బ్లెస్ చేసేసామన్నమాట. సో ఫస్ట్ బర్త్డే రోజు అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ ఆశీర్వాదాలే కదా. అందరికీ చాక్లెట్లు పంచేస్తుందన్నమాట. తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి ఐడియా లేదు కదా, ఇప్పుడు తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తాను. ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము. లెట్స్ సీ హౌ షీ రియాక్ట్స్ అని చెప్పేసి. అయ్యో రిషితమ్మా, హ్యాపీ బర్త్డే. ఓపెన్ చేసి చూడు, ఓపెన్ చేయి. చిన్నగా సరే చూపు. ఈ టేప్ నీకు రాదు, అది చించమలేదు లేదన్నా. చూడు ఏం తెచ్చామో తెలుస్తుంది, చూస్తే తెలుస్తుంది, అడిగితే ఎట్లా తెలుస్తుంది. ఇంకా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంది. ఏం గిఫ్ట్ దగ్గరకు వచ్చి దాని ఎక్స్ప్రెషన్స్ చూడండి. అటు సైడ్ తిరుక్కో. చూడు అన్ని తీ ఒక్కొక్కటి. చూసావా కీ చైన్, చెప్పా కదా నేను దానికి కీ చైన్ అంటే పిచ్చి. ఒకటే ఫేవరెట్ తెలుసా, కీ చైన్ ఒకటే ఫేవరెట్. స్కెచ్ పెన్స్, డ్రాయింగ్ బుక్, కలర్స్, గ్లిటర్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో. హ్యాపీ తన కళ్ళల్లో ఈ హ్యాపీనెస్ చూడాలనే ఈ చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశానండి. సో నేను ఎలా అనుకున్నానో అలాగే జరిగింది. నేను కూడా చాలా హ్యాపీ, రిషితమ్మ కూడా చాలా హ్యాపీ. సో ఇలా వీడియో షూట్ చేసుకోవాలని ప్లాన్ చేసి అందరం కూడా ఒకేలా గోరింటాకు పెట్టుకున్నాము. మేము ఇలా హ్యాండ్స్ పెట్టి తీసేసిన తర్వాత రిషితమ్మ తన గోరింటాకు చూపిస్తుంది. సో భలే వచ్చిందండి. నేను ఎలా అనుకున్నాను అన్నీ అలాగే వచ్చాయన్నమాట. ఇట్స్ పార్టీ టైం. రిషితమ్మ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసింది. అలాగే వాళ్ళ అమ్మమ్మలతో కూడా డ్యాన్స్ వేయించిందనమాట. పుష్ప 2 సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది. మొత్తానికి తగ్గేదేలే అంటూ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయండి.
గొలగమూడి వెంకయ్య స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈరోజు సాటర్డే కాబట్టి ఫుల్ రష్గా ఉంది. అలాగే టెంపుల్లో పల్లకీ సేవ కూడా జరుగుతూ ఉంది ఈరోజు. పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. అసలు ప్లేసే లేదనమాట వెహికల్ పార్క్ చేయడానికి కూడా. అంత ఫుల్గా ఉన్నారు జనాలు. అయితే నిద్ర చేస్తారంట సాటర్డే వచ్చి ఇక్కడ. సాటర్డే వచ్చామంటే మాత్రం చాలా రష్ ఉంటుందండి. ఫ్రీ దర్శనం చేసుకోవాలంటే చాలాసేపు వెయిట్ చేయాలి క్యూ లైన్లో. శీఘ్ర దర్శనం చేసుకోవాలంటే మనిషికి 25 రూపీస్ టికెట్ అండి. మేమైతే 25 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుందండి. మనం డొనేషన్ ఇవ్వాలనుకున్నా కూడా అన్నదానానికి ఇవ్వచ్చు. దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత రిషితమ్మతో అందరికీ చాక్లెట్స్ అయితే ఇప్పించానండి. సో తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే వాళ్ళందరి బ్లెస్సింగ్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఈరోజు స్కూల్కి హాలిడే ఉండడం వల్ల చాక్లెట్స్ పంచలేదు వాళ్ళ స్కూల్లో అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయింది. ఇక్కడ చాక్లెట్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ హ్యాపీగా ఫీల్ అయిందనమాట. చాలామంది చాలా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. తల మీద చేయి పెట్టి చాలా ప్రేమగా బ్లెస్సింగ్స్ ఇచ్చారనమాట. ఈరోజు కేక్ కటింగ్ చేసినప్పుడు పార్టీ చేసుకున్నప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ కలగలేదు. సో వాళ్ళు అలా బ్లెస్ చేసినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ వెంకయ్య స్వామి బ్లెస్సింగ్సే దొరికినట్లు అనిపించాయి. సో ఈ రోజు మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయండి. సో మొత్తంగా ఈ రోజుకి టెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దాంతోపాటు మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం కూడా ఇంకా హ్యాపీగా ఉందన్నమాట. ఈ ఇయర్ డెకరేషన్ థీమ్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా పాపకి ఇస్తారని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.